ఈ కాంబినేషన్ వచ్చినప్పుడు ఫిక్స్ అయిపోయా. ఇక్కడ నేను క్వశ్చన్ అడగడానికి ఏమి ఉండదు, ఆల్రెడీ అడుగుతా ఫిక్స్ అయిపోయాను. యాంగర్ మేనేజ్మెంట్కి మీ అంతలాగా ఎవరు లేరు మాస్టర్. మీరు ఒక సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఇప్పుడు మాస్టర్ ఆన్సర్ ఏంటో తెలుసా? ఇది యాంగర్ కాదు, నిజాలు. యాంకర్స్ అని పర్వాలేదు. ఫస్ట్ యాంకర్ కాదు, బేసిక్ యాంకర్కి ఏంటంటే ఓవర్ ఎగ్జైట్మెంట్ ఎక్కువ ఉంటుంది. దాన్ని అందరి మీద రుద్దడానికి ప్రయత్నిస్తారు, అది ఆపడానికి ప్రయత్నిస్తారు, అంతే తేడా. మాస్టర్కి యాంకర్ అనగానే జంతువుల పేర్లతో సైతం బొమ్మలు వస్తా ఉంటాయి. కానీ ఓటీటీలో ఎటు చూసినా దొంగల బండిలో పడి ఇరుక్కున్న ఒక బాధితుడిలాగా అయిపోయింది నాకు. ఓటీటీలో మాస్టర్ ఎవరు నమ్మోడు కాదు, అందరు దొంగలే. నటరాజ్ మాస్టర్ గురించి నీకు నచ్చిన క్వాలిటీ చెప్పు. అయ్యా లెట్స్ స్టార్ట్ రౌండ్ నెంబర్ 2 డేర్ విత్ జెస్సీ. ఇప్పుడేదో చేసాడు. నీకు బాగా క్లోజ్ అయిన షణ్ముఖ్ గురించి నాకు నెగిటివ్ క్వాలిటీ, నచ్చని క్వాలిటీ. బేసిక్గా అతను అవసరం ఉంటేనే మనిషితో మాట్లాడతాడు, మనిషి అవసరం ఉంటేనే అతనితో క్లోజ్గా మూవ్ అవుతాడు. అది లేకపోతే అసలు మనిషిని పురుగుని చూసినట్టు చూస్తాడు. అది నాకు తెలిసిన ఒక బ్యాడ్ క్వాలిటీ. అతను నాట్ డిజర్వ్ విన్నర్ అంటే డెఫినెట్లీ బిందు మాధవి నాట్ డిజర్వ్. బట్ స్టిల్ మాస్టర్ బిందు మాధవికి అన్ని లక్షల ఓట్లు వచ్చాయి కదా మాస్టర్. అది దేవుడికి తెలియాలి, వేసినోడికి తెలియాలి, కానీ ప్రేక్షకులు కాదు. నాకు నచ్చిందంటే ఆడ ఓటీటీలో మాత్రమే, ఇంకా మళ్ళీ వేరే ఏం లేదు. ఫస్ట్ బిందు మాధవి 100%. దాని తర్వాత అంటే యువ సామ్రాటే బుల్షిట్. ఆడు బుల్షిట్లో బుల్షిట్ గాడు. ఆడి గురించి మళ్ళీ ఆడు చెప్పాడని. హర్ష సాయి గురించి అయితే నాకు తెలియదు కానీ, బట్ అతను ఏదో ఒకటి పేరు రావడానికో ఇచ్చేయడం ఏదో చేస్తున్నాడు. అది ఏది చేస్తున్నాడో మనకు తెలియదు. మనకు తెలిసినప్పుడే దాని గురించి మాట్లాడాలి. నాకు నిజంగా మొన్న ఏదో చూశాను, అసలు యువ సామ్రాట్ అంట. యువ అనేది తప్పుకు పెట్టుకున్నాడు, ముసలి సామ్రాట్. ఆడు ముసలి సామ్రాట్ అని పెట్టుకోలేడు. ఆడికి ఎందుకు వాడు వీళ్ళందరినీ కెలుక్కుంటూ ఆడు ఎక్కడో ఉండి ఆడి పని ఆడు జాబ్ చేసుకోకుండా ముసలి ముండా కొడుకు. అసలు ఆడు ఎందుకు బయటకు వస్తున్నాడో నాకు ఇంతవరకు అర్థం కాలేదు. ఆడు ప్రతోళ్ళని తిట్టడం, ప్రతోళ్ళని అనటం, కెలకటం, ఆడికి ఎందుకు? ఆడి పని ఏంటి చెప్తే నాకు అసలు ఆడి పేరు చెప్తేనే కోపం వస్తుంది నాకు. ఆడి పని ఏంటి, వాడు చేసే పని ఏంటి, ఆడి ఏజ్ ఏంటి, ఆడి గేజ్ ఏంటి, ఆడి మొహం ఏంటి, ఆడి ఆ ముసలి సామ్రాట్కి ఒకటి క్లారిటీ. ఇప్పుడు ఈ ఆ ముసలి సామ్రాట్ ఎందుకు ముసలి సామ్రాట్ అంటే ఇప్పుడు యువ సామ్రాట్ మీ ముందుకు వచ్చి మీరు ఒకవేళ ఆయనతో మాట్లాడాలి, డిబేట్ పెడితే మీరు మాట్లాడతారా? సో లెట్స్ గో ఫర్ నెక్స్ట్ రౌండ్. ఓకే, నాకు ఈ గేమ్ బాగా నచ్చింది. మళ్ళీ ఫస్ట్ నుంచి ఆడదాం.